అండి. ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ రైస్ రవ్వ ఇడ్లీ కేక్ని ఎలా చేయాలో చూద్దామండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది కేక్ అని చెప్పి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది ఇన్స్టెంట్గా ఎలా చేయాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఈ రైస్ని మనం నానపెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూస్తే ఇలా నానిపోతుందండి. ఒక 1 అవర్ పాటు నానిపోతే సరిపోతుందండి. ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. కొంచెం కూడా వాటర్ లేకుండా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనకి ఈ పెరుగుతోనే మన బియ్యాన్ని మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కూడా పలుకు లేకుండా సాఫ్ట్గా మెదిగిపోవాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసేద్దాం. ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా రవ్వ వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం దీన్ని నానబెట్టేసుకుందాం. పిండి నానేలోపు ఈలోపు మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. కొంచెం కొబ్బరి, శనగపప్పు, కొద్దిగా చింతపండు, కారం తగ్గట్టు మిర్చి వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. రవ్వ చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు మన బ్యాటరు ఇట్లా ఉండాలి. మీకేమైనా తిక్కుగా కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా లూజ్గా వచ్చేలాగా కొంచెం వాటర్ పోసుకోండి. ఇలా నానిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం క్యారెట్ తురుము, అల్లం, మిర్చి సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఈ పిండికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేయచ్చు, లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇలా బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పిండిలో మిక్స్ చేసేసుకుందాం. పోపుని ఇందులో కొంచెం వేస్తున్నాను. చట్నీ చేసుకున్నాం కదా, మిగతా తాలింపుని చట్నీలో వేసేసుకుందాం. ఒకేసారి పోపు పెట్టేసుకొని రెండిట్లోకి వేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దీన్ని బాగా అప్లై చేసేసుకోవాలి. చుట్టూ సైడ్స్ కూడా బాగా అప్లై చేయండి. బ్యాటర్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెని ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుందామండి. బాగా స్టీమ్కి ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఇలా మనం చేయి పెడితే చేతికి అతుక్కోపోతే చక్కగా ఉడికిపోయిందండి. లోపలకు కూడా బాగా ఉడికిందో లేదో ఒకసారి ఇలా చాకు పెట్టి చూద్దాము. కొంచెం కూడా స్టిక్ అవ్వకుండా ఉంటే ఉడికినట్టండి. ఒక 2 మినిట్స్ కొంచెం ఉడికినాక వదిలేస్తే నీట్గా ఇలా వచ్చేస్తుందండి. చాకు పెట్టి తీసేస్తే చుట్టూ అంచుల్ని ఇలా అనేస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసుకుందాం. చూసారు కదా, చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకుందాం. ఫైనల్గా మన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇలాగా.
మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు చక్కగా ఇలా చేసేసుకొని పిల్లలకు కూడా బాగా నచ్చేస్తుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.